వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా గెలుపుకు కారణం నేతలు, నాయకులు, కార్యకర్తలేనన్న వైసీపీ శాసనసభాపక్ష నేత. దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పనిచేస్తానన్న వైఎస్ జగన్. కామారెడ్డి జిల్లాలో వీడిన కిడ్నాప్ కలకలం. సీసీ ఫుటేజ్ ద్వారా బాలుని కాపాడిన పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పాత పట్టణంలోని మణికంఠ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాతపట్నం ఎస్ఐ. కువైట్ దేశంలో మలియాలో ఘనంగా వైఎస్ఆర్సీపీ గెలుపు వేడుకలు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో అంబరాన్నంటిన సంబరాలు. డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో వైసీపీ సాధించిన భారీ మెజారిటీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని, ఇది తన ఒక్కడి విజయం కాదని పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు కలిసి సాధించిన గెలుపు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఎల్పీ నేతగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణం తనతో పాటు కష్టపడ్డ నేతలు, నాయకులు, కార్యకర్తలు అని అన్నారు. ప్రతి గ్రామంలోని కార్యకర్త తనకు తోడుగా ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ప్రజలకు ఏ రకమైన కష్టాలు వచ్చినా అండగా నిలిచేది వైసీపీ అని అన్నారు. దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పని చేస్తానని, సుపరిపాలనకు మీరు అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా తనను శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. These numbers come with at state level and at central level. మంచి జరగాలనే పరిస్థితి మీ భుజస్కంధాల మీదనే ఆధారపడుతుంది. ఒక సలహా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటాను. ఎందుకంటే నేను కూడా మా దగ్గర నుంచి చూసినట్టు బట్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనుషులు మన బిహేవియర్ ద్వారానే మన క్యారెక్టర్ ఏమిటి అని మనం ఎగ్జిక్యూటించుకోవడం అనేది మాత్రం నేను అందరికీ నేను చెప్తాను. నేను ఆ కళతో నేను చూసినాను. అది ఓఎస్ఆర్కి సోనియా గాంధీ అనే పార్టీ నుంచి ఒక పార్టీని మనం రిప్రజెంట్ చేస్తాం. చేసినప్పుడు ప్రతి ఒక్కరూ పార్లమెంట్లో మన వైపు చూసుకోవాలి. మీ ఎగ్జిక్యూట్ కలవాల్సిన పరిస్థితి అవసరం వచ్చిందంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కిడ్నాప్కు గురైన బాలుడిని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా కనుగొన్నారు. వీక్లీ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుర్రాన్ని ఆటోలో నుంచి తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. సీసీ ఫుటేజీ ప్రకారం విచారణ చేపట్టగా కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో నివసిస్తున్న దండ్ల గంగమ్మ అనే మహిళ వద్ద ఉన్న హరీష్ పాల్ను తీసుకొని మహిళలు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. सर मैं देख जरा इधर देखो तुम्हारा धंधा नहीं करना, धंधा धंधा इच्छा है ऐसा नहीं करना बोल 2 గంటల అందాజ కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ దగ్గర ఈ రాజీవ్ పాలు మరియు కిరణ్ పాల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్కి చెందినవారు. వీళ్ళకి ఒక్కడే ఒక్కొక్క సంతానము, 2 సంవత్సరాల బాలుడు. అతను హర్షిత్ పాలు. అతన్ని ఏంటంటే వాళ్ళు అది జ్యూస్ స్టాల్ నడుపుకుంటూ ఉంటే అతను పిల్లగాడి నిద్రపోతే వెనకనే ఆగి ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆటోలో వెనక సీట్లో పండబెట్టడం జరిగింది. వీళ్ళ జాగాలో ఈ వ్యాపారం చేస్తూ వీళ్ళు మర్చిపోయారు. తల్లి వచ్చి చూసి బాబు ఏదని తెలిసాక 5 గంటలకు ఆ ప్రాంతంలో ఆ బాబు కనిపించకపోవటము, ఇమ్మీడియట్లీ కామారెడ్డి పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందియంగానే కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు ఆ ఏరియా సెక్టార్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ఐ గోవింద ఆధ్వర్యంలో కామారెడ్డి పోలీసులు అన్ని సీసీ కెమెరాలను చెక్ చేయటము, దాంట్లో సీసీ కెమెరాల్లో ఒక లేడీ క్లియర్గా ఆ బాబుని తీసుకుపోతున్నట్టుగా రావటం, ఫుటేజెస్ రావటము, దాన్ని చేజ్ చేసుకుంటూ అన్ని సీసీ కెమెరాలను అన్ని విధాలుగా వెతికి
ఈరోజు ఉదయము ఎక్కడైనా కానీ అనుమానాస్పద పరిస్థితులు అంటే కళ్ళు డిపోలు, వైన్స్, తర్వాత బస్ స్టాండింగ్లు, రైల్వే స్టేషన్లు సెర్చ్ చేస్తుండగా ఆ అనుమానితురాలని కామారెడ్డి పోలీసులు గుర్తించడము, ఆమె ద్వారానే బాబు ఆమె దగ్గరే ఉండటము, బాబుని స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆమె మీద కిడ్నాప్ కేసు, నేను అనుకుంటున్నా నేరస్తురాలు భర్తను వదిలిపెట్టేసి ఖాళీగా ఉంటుందామె. ఈ యొక్క చిన్న చిన్న ఇల్లీగల్ థింగ్స్ దందాలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఈమె ఆ బాబుని తీసుకుపోయి ఎవరికైనా అమ్ముకోవటం కానీ పిల్లలు లేని వాళ్ళకి అట్లా చేసే అవకాశం ఉన్నది మెండుగా. కాబట్టి ఆమె మీద కిడ్నాప్ కేసు కింద ఆమెని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఏదైతే కిడ్నాప్కి గురైనటువంటి హరిప్రీత్ పాలు ఆ బాబుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ పోలీసులు తీసుకున్నటువంటి చర్య అనేది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని మణికంఠ లాడ్జీలో దారుణం చోటు చేసుకుంది. మణికంఠ లాడ్జీ నుంచి దుర్వాసన రావడంతో లాడ్జీ యాజమాన్యం వచ్చి రూమ్ తలుపులు తీసి చూడగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు లాడ్జీ యాజమాన్యం. పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బ్యాగు పరిశీలించగా మృతుడు 39 సంవత్సరాల యనమల రామకృష్ణగా గుర్తించారు పోలీసులు. ఇతనికి భార్య గిరిజ, తండ్రి సత్యనారాయణ, తల్లి మహాలక్ష్మి, కుమార్తె హృతిక ఉన్నారు. మృతుడు ఉగాదికి ఇంటికి వచ్చి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఫోన్లో మాత్రమే అందుబాటులో ఉండేవాడని మృతుడి భార్య తెలిపింది. వారం రోజులుగా అతని ఫోన్ కాల్స్ కూడా రాలేదని ఆమె తెలిపింది. ఇతను ఈ మణికంఠ లాడ్జీ పై గదిలో గత 6 నెలలుగా అద్దెకు ఉంటున్నాడని, మైనింగ్ పనుల కోసం తిరుగుతున్నానని చెప్పాడని లాడ్జ్ ఓనర్ కొల్లి మాస్టర్ తెలిపారు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కువైట్ దేశంలోని మలియాలో జై హో జగన్ టీం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో కువైట్లో సంబరాలు అంబరాన్నంటేలా ఘనంగా జరుపుకున్నారు. నిన్న శుక్రవారం మలియాలో సెలవు దినం కావడంతో ఇండియాకు చెందిన వైఎస్ఆర్సీపీ వీరాభిమానులు డాన్సులు చేస్తూ పండగలా జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలంలో వందల సంవత్సరాల పురాతన వస్తువులు అవశేషాలు లభ్యమయ్యాయి. అంజిపేట గ్రామ శివార్లో లింగాల రామస్వామి అనే రైతు తన వ్యవసాయ పొలమును చదువు చేస్తుండగా సుమారు 400 సంవత్సరాల క్రితం నాటి పురాతన వస్తువులు అవశేషాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న సంస్థ యాజమాని గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బిల్లా ఇంకా బుడ్డ బుడ్డే కూడా ఇవన్నీ బస్సులు వేసుకొని కొంచెం చెప్పాను ఇక్కడ పెంకులు చేతిలో పట్టుకో పెంకులు బిల్లలు దొరుకుతాయి రాతలు ఇవి దొరుకుతాయి. ఎన్ని సంవత్సరాల కింద అనేది బయట మళ్ళీ పురావస్తు శాఖలో పోతే దొరుకుతుంది. ఇది ఇప్పటి కాలంలో ఇప్పుడు మనుషుల సైజు తగ్గింది కానీ ఒకప్పుడు చాలా హైట్ రాలు అది ఆ బాపతి కావచ్చు.
ఇదా అదే కుక్కట్పల్లి జాతీయ రహదారిపై డిగ్రీ కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 35 సంవత్సరాల దారుడు నాసిన్ షేక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మృతుడు మెట్రో ఉద్యోగిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ కొండాపూర్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో కేటీఎం సంస్థ ఆధ్వర్యంలో బైక్ రేసింగ్ అండ్ స్టంట్స్ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న యువకులకు చూపర్లను ఆశ్చర్యపరిచే విధంగా తమ విన్యాసాలను ప్రదర్శించారు. On your page with hashtag KTM Stunt. You can click all the photos, you can take the videos of this stunt show, and also please upload it on your page with hashtag KTM Stunt Show. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ దేశ రక్షణ అభివృద్ధి కోసం మళ్లీ మోదీకే పట్టం కట్టారని నేతలు అన్నారు. ఇది ప్రతి భారతీయుని విజయమని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు దరి చేరాయని గుర్తు చేశారు. ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీతో బీజేపీ ముందుకు దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి పోటీ చేసి జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పటేల్ జయశ్రీ, నాగారం నరసింహులు, పాట బాలరెడ్డి, సత్తయ్య,
శాంతికుమార్, సుదర్శన్, సురేందర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసారు. ఇప్పటికి కూడా మన తాండూరులో మరి మాకు అప్పుడు 10,000 వస్తే 12,000 పైచీలకు కోట్లు వచ్చినట్లు మొత్తం 2,00,000 పైచీలకు కోట్లు మా క్యాండిడేట్ రావడం. అయితే మేము ఇది కనుక ఆ వాతావరణం కల్పించలేకపోయాం. తద్వారా మాత్రం మీకు కనుక మనకి ఇక్కడ కూడా సరైన వాతావరణం ఉంటే తప్పకుండా ఈ సీటు కూడా చెవెళ్ళ కూడా గెలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు మనకు రాబోయేటటువంటి దీంట్లో మున్సిపల్ కానీ మిగతా ఏది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శరణ్యమైనటువంటి దీంట్లో కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఆదరించాలని అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను విన్నవిస్తూ ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ పార్టీని ఆదరించి గెలిపించినటువంటి యొక్క అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. 2019 కూడా భారతదేశంలో కూడా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎవరు ఊహించని విధంగా మోడీ యొక్క ప్రపంచం లోపల అన్ని చిన్న పార్టీలు కాంగ్రెస్తో పాటు కొట్టుకోవడం మనం చూశాం. అంటే మోడీ పైన ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యంగా దేశ రక్షణ, ఎవరైతే దేశాన్ని రక్షిస్తారో, దేశాన్ని సురక్షితంగా ఉంచుతారో అని ప్రజల్లో గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత ఈ యొక్క 22 పార్టీలు గత సంవత్సరం నుంచి కూడా కాలుకు బర్పం పెట్టుకొని మోడీని హటావ్, దేశ్ బచావ్ అనే విధంగా వాళ్ళు నినాదం చేస్తే ప్రతిపక్షాలు హటావ్, దేశ్ బచావ్, మోడీకి మా సంపూర్ణ మద్దతు అనే విధంగా తీసుకురావడం జరిగింది. అందరికీ తెలుసు, సర్జికల్ స్ట్రైక్ 16 రూపాయలు అయితే 19 రూపాయలు అయితే దేశానికి ఏ విధంగా కవచం లాగా మోడీ గారు పనిచేస్తున్నారు. అదే నంబర్ ఉన్నటువంటి భారతదేశాన్ని మనకు 6-7 నంబర్కు తీసుకురావడం అంటే ప్రపంచ దేశాల లోపల అగ్రగామి ఉన్న దేశాల సరసన సరసన చేసిన ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఎన్నికల యొక్క రాజనీతి, అదేవిధంగా విపక్షాల యొక్క ఊహలు, ప్రతి ఊహలు అట్లయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కమ్యూనిస్టు కోవకలు వీటి వారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, మమతా కానీ, మాయావతి కానీ, అఖిలేష్ కానీ కేజ్రీవాల్ అభిమానాన్ని, ప్రేమను చూడకొని తప్పకుండా దేశానికి పునరంకితమై ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి మా అభిజాల లోపల మాతోటి కార్యకర్తలను ముందుకు పోయి సమాజం లోపల ఫలితాల్లో అఖండ విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, అట్లాగే ప్రజలు మన నరేంద్ర మోడీ గారిపై విశ్వాసం ఉంచి అట్లాంటి వ్యక్తే మనకు ప్రధాని కావాలి అని ఎంత గాఢంగా ప్రజలు కోరుకుంటున్నారు అనేది మనకు వచ్చిన మెజారిటీని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే ప్రజలు అంటే ఒక సంతోషం ఏంటంటే ప్రజలు ఒక మంచి నాయకుడిని గుర్తించే స్థాయికి ఎదిగిండ్రు అనేది చాలా ఆనందదాయకం. ఈ నాయకుడైతే నిజంగా అభివృద్ధి గురించి పాటుపడుతున్నాడు, దేశ అభివృద్ధికి గురించి పాటుపడుతున్నాడు, ఎవరి వల్ల మన దేశ అభివృద్ధి సాధిస్తుంది అనేది ప్రజల్లో ఆ చైతన్యం, రాజకీయ పరంగా కూడా ఏ రకంగా కూడా ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది అనేది చాలా స్పష్టంగా ఈ మనకు నిన్న వెలువడిన ఫలితాల్లో స్పష్టమవుతుంది. మనం నరేంద్ర మోడీ గారు ఈ విజయం, నరేంద్ర మోడీ ప్రతి ఒక్క భారతీయుడి విజయం ఇది. మనకు అట్లాంటి నాయకుడు ఎంతైనా అవసరం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. అట్లాంటి నిజమైన నాయకుడు మన దేశ భద్రత కానీ, మన అంతర్గత భద్రత కానీ, ప్రపంచంలో దౌత్య సంబంధాల విషయాల్లో అయినా కూడా మన ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్న సమర్థవంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మన నరేంద్ర మోడీ గారు చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారి గురించి అందరి దేశాలనే విషయంలో కానీ అన్నింటిలో కానీ జనాలు అతనిపై ఉన్న విశ్వాసాన్ని అట్లాగే నెక్స్ట్ కూడా ఇట్లాంటి నాయకుడే కావాలని చెప్పి పట్టం కట్టడం జరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రతి ఊళ్ళలో ఉన్న వాళ్ళే
వాళ్ళే ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ నరేంద్ర మోడీని మనం గెలుచుకోవాలి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి, భారతీయ జనతా పార్టీకి మనము అధికారం ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకోవడం జరిగింది. అది సాధించుకోవడం కూడా జరిగింది. అట్లాగే మన భవిష్యత్తులు ఉండవు అని ఎన్ని రకాల ఇబ్బందులకు, ఎన్ని విచ్ఛిన్నమైన శక్తులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రజలు చాలా గట్టిగా వాళ్ళకు బుద్ధి చెప్పారు. అట్లాంటి ఆలోచనలకు హైదరాబాద్లో మైక్రో జెన్నీస్ తమ 21 వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డిస్క్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ సుమిత్ శెట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. My name is Sumit Shetty. I am from Autodesk India. So yeah, I'm the technical solution manager for the complete M&E division. Take care of the software part in India and SAARC. What is your designation of this Motor Genesis? So I work with Autodesk, and Microgenesis are our partners. I think they have the platinum partners for many years now. And so I take care of the technical division, and I do pre-sales and stuff like that. I give presentations, demos for people. What is the main event this Motor? Okay, so this event is all about our new technology and workflow, because industry is changing. We all know that it's the workflow. We need a very tighter workflow. Earlier Autodesk was known as a software company, but now we are known as a solution company. We just not develop softwares, but we provide solutions to the customers because of various requirements, like things have become much more complicated and stuff. So we try to make it like a very collaborative environment for the artist. Yeah. What is the main advanced trending session? For training? Yeah, I mean, this is a complete bundle software where you have multiple softwares which can talk to each other very seamlessly and get the products very easily and faster. For training, there are tons of materials, training videos available on the Autodesk Learning channel. So most of the people and students who would like to learn more about the products can visit the Autodesk Learning channel. And at the same time, Microgenesis and Autodesk, we are doing a lot of webinars to educate people, to spread knowledge across the globe, and we are doing events like this. We'll be doing more events in different states. So that's the whole idea about it. This is corporate or film industry, or what is it? So Autodesk is everywhere, as I spoke about in the presentation, be it the architecture industries, the technology is Autodesk there, be it manufacturing, like beautiful cars and stuff, machines and all that stuff is being used, be created using Autodesk technology. And Autodesk is also available in media and entertainment. In media and entertainment, where best visual effects, best animation, all these things are created using Autodesk technology. హైదరాబాద్ కోటి మెటర్నిటీ హాస్పిటల్లో శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవ్ టీమ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా టీం చైర్మన్ అండ్ ఫౌండర్ సంజయ్ రతన్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తానని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్, మిసెస్ ఏషియన్ ఇండియా పసిఫిక్ సుధా జైన్, ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ నాగులపల్లి పద్మిని, శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా టీం మెంబర్స్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతి నెల మన యోగా గురు సజయ్ నేతృత్వంలో ఈ యొక్క మెటర్నిటీ హాస్పిటల్లో అన్నదానం పేషెంట్స్కు అటెండెంట్స్కు నిర్వహించడం ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఎక్కడి నుంచో గ్రామాల నుంచి, పల్లెల నుంచి వచ్చిన పేదవాళ్ళు, వాళ్ళకి ఇక్కడ భోజన సదుపాయం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం ఏ రకంగా వాడు పడిగాపులు కాస్తున్నారు. అటువంటి వారికి నిజంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా మిన్నని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నా గెలుపుకు కారణం నేతలు, నాయకులు, కార్యకర్తలేనన్న వైసీపీ శాసనసభాపక్ష నేత. దేశం మొత్తం మన పాలన వైపు చూసేలా పనిచేస్తానన్న వైఎస్ జగన్. కామారెడ్డి జిల్లాలో వీడిన కిడ్నాప్ కలకలం. సీసీ ఫుటేజ్ ద్వారా బాలుని కాపాడిన పోలీసులు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్టణంలోని మణికంఠ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాతపట్నం ఎస్ఐ. కువైట్ దేశంలో మలియాలో ఘనంగా వైఎస్ఆర్సీపీ గెలుపు వేడుకలు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో అంబరాన్నంటిన సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.